కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం బ్యారేజ్లో నాణ్యత లోపంతో ఉన్నాయని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూలిపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పినట్లుగా మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి ఉత్తమ్. సరిగ్గా నిర్మాణం చేయలేదు, సరిగ్గా డిజైన్ చేయలేదు, సరిగ్గా మెయింటైన్ చేయలేదు, కూలిపోయింది. ఎవరైతే పార్టీలో ఉల్టా చోర్ కొత్వాల్ కోట్ అంటే అన్నట్టు మేమే తప్పు చేస్తున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండే విషయం చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా కూలిపోయిందో అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజ్ కూడా అదే లోపభూయిష్టమైన ఫాల్టీ డిజైన్ తోని ఫౌండేషన్ ఉంది. ఆడ కూడా వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన అభిప్రాయం ప్రకారం మేము ముందుకు పోతున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దీని పట్ల ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఎంత తొందరగా టెస్టింగ్ పూర్తి చేసి బ్యారేజ్ను పునరుద్ధరణ చేసి తిరిగి ఉపయోగంలో తీసుకురాగలదో ఆ ప్రయత్నంలో ఉన్న విషయం నేను మనం చేస్తాను.